హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక బిగ్గెస్ట్ అప్డేట్ గురించి చూద్దాం. అంటే ఈ హిక్స్ఫిల్ ఏఐ ప్లాట్ఫామ్ గురించి చాలా కంటెంట్ క్రియేటర్స్కి తెలిసే ఉంటుంది. ఐ మీన్ ఇమేజెస్ టు వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి, ఇమేజెస్ ఎడిట్ చేసుకోవడానికి అండ్ 4K విజువల్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఈ హిక్స్ఫిల్ ఏఐ ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇందులో ఫీచర్స్ లైక్ నానో బనానా ప్రో అండ్ క్లింగ్ ఓవెన్ ఫీచర్, హిక్స్ఫిల్ సౌల్, ఇంకా వ్యాన్ 2.2 అండ్ క్లింగ్ 2.6 అండ్ క్లింగ్ ఓవెన్ ఇట్లా చాలా మనకి టూల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు ఈ టూల్ అనేది. బికాజ్ ఎవ్రీథింగ్ మనకి ఎండ్ టు ఎండ్ ఏఐ మేకింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి ఈ ప్లాట్ఫామ్లోనే మనకి ఒకటే దగ్గర మనకి ప్రొవైడ్ అయి ఉన్నాయన్నమాట. ఈ క్లింగ్ ఓవెన్ ఫీచర్లో ఇప్పటివరకు ఉన్న ఫీచర్స్తో పాటు మనకి బిగ్గెస్ట్ అప్డేట్ అనేది ఇప్పుడు త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. అది ఏంటంటే క్లింగ్ 3.0. ఈ ఫీచర్ గురించి చూసే ముందు మనం ఆల్రెడీ ఉన్న స్పెసిఫిక్ హిక్స్ఫిల్ ఏఐ ఫీచర్స్ చూద్దాం. అంటే మనకి ఆల్రెడీ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో తోటి మనం ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులోనే హిక్స్ఫిల్ ఎర్న్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్లోనే మనం అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మోషన్ కంట్రోల్, ఇంకా సినిమాటిక్ స్టూడియో, ఇట్లా అంటే సినిమా రియల్ టైమ్ సినిమాటిక్ రియలిస్టిక్ షార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోషన్ కంట్రోల్, మనం ఏదైతే పిక్చర్ జనరేట్ చేస్తామో దానికి సేమ్ హ్యూమన్ లాగా దానికి మోషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనకి ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా చెప్పాలంటే ఇది ఎండ్ టు ఎండ్ వీడియో మేకింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో ఇమేజెస్ టూల్స్ లైక్ నానో బనానా ప్రో, హిక్స్ఫిల్ సౌల్ అంటే 4K వీడియో జనరేషన్ కోసం, అండ్ చాట్ జీపీటీ ఇమేజ్ 1.5 ట్రూ కలర్ ప్రిసిషన్ కోసం, అండ్ ఆల్సో ఇంకా చాలా క్లింగ్ ఓవెన్ ఇమేజ్ ఫీచర్ అంటే మనకి ఏమైనా ఫేస్ స్వాప్ ఆర్ ఎనీ ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి చాలా ఫీచర్స్ అయితే మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు ఈ ఇమేజెస్ టూల్స్లో. అండ్ ఆల్సో వీడియో జనరేషన్కి కూడా మనకైతే చాలా టూల్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ వీడియో జనరేషన్ టూల్స్ వచ్చేసి మనకి సినిమాటిక్ స్టూడియో వీడియో అంటే రియల్ సినిమాటిక్ లైక్ షార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, అంటే మల్టీమీడియా ఫీచర్ అండ్ సొరా 2 ఫీచర్ అండ్ క్లింగ్ 2.6 అండ్ ఎవ్రీథింగ్ చాలా ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్ ఫీచర్స్ వచ్చేసి క్లింగ్ ఫీచర్స్ అంటే క్లింగ్ మోషన్ కంట్రోల్ ఫర్ కంట్రోలింగ్ మోషన్, ఇంకా వీడియో రిఫరెన్సెస్ తోటి, అండ్ క్లింగ్ 2.6 అంటే ఎవరైతే సినిమాటిక్ వీడియోస్ విత్ లిప్సింక్ ఆడియో క్రియేట్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో క్లింగ్ ఓవెన్ ఎడిట్ అండ్ అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ కోసం ఇట్లా మనకి వీడియో ఎడిటింగ్ టూల్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. అంటే ఏఐ వీడియో ఎడిటింగ్ అనేది మనకి ఈ ఫీచర్ తోటి అంటే ఈ హిక్స్ఫిల్ ఏఐ ప్లాట్ఫామ్ తోటి చాలా ఈజీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లింగ్ 2.6 ఫీచర్ని చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఇచ్చారనమాట. మనం వీడియో క్రియేషన్ చాలా ఈజీగా ఉండడానికి, అంటే చాలా ఎఫెక్ట్స్ తోటి, అంటే యానిమలైజేషన్ అంటే హ్యూమన్ టు యానిమలైజేషన్ అండ్ ఇట్లా ఐ కెన్ ఫ్లై ఫీచర్, ఇట్లా చాలా చాలా ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇచ్చారు. సో సింపుల్గా ఈ కెమెరా మూమెంట్స్ అండ్ ఇమోషన్స్ తోటి మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ విత్ ప్రాంప్ట్ కూడా మనం జనరేట్ చేసుకునేలాగా మనకి ఈ హిక్స్ఫిల్ ఏఐ అనేది మనకి ఇన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ క్లింగ్ 2.6 ఫీచర్లో మనకి ఆడియో ఆప్షన్ ఉండడం వల్ల మనం లిప్సింక్ ఆడియో ఇమేజ్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ 5 to 10 seconds వరకు డ్యూరేషన్ తోటి మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇలా ఇట్లా మనకి చాలా ఫీచర్స్ ఇచ్చారు. సో ఇలా మనకి ఈ ఎగ్జిస్టింగ్ ఫీచర్సే చాలా ఎక్స్టెండెడ్ వెర్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి దీనికి ఎక్స్టెండెడ్గా క్లింగ్ 3.0 ఫీచర్ని మనకి ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు ఫ్యూచర్లో. ఇంకా ఏదైతే లాంచ్ అవ్వలేదు, బట్ త్వరలోనే లాంచ్ చేస్తున్నారు. ఈ క్లింగ్ 3.0 వచ్చేసి చాలా బిగ్గెస్ట్ అప్డేట్ ఫర్ ఏఐ వీడియో క్రియేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఏఐ వీడియోస్ జనరేషన్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఇది బిగ్గెస్ట్ అప్డేట్. అంటే చాలా స్మూత్గా హై రెజల్యూషన్తో 4K విజువల్స్ తోటి అండ్ ఆల్సో నెరేటివ్ ఆడియో తోటి మనమైతే స్టోరీ టెల్లింగ్ వీడియోస్, ఇంకా షార్ట్ ఫిలిం లైక్ వీడియోస్ అనేది 1 click తోటి జనరేట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారట. అండ్ ఆల్సో ఎన్హాన్స్డ్ ఆడియో జనరేషన్, అంటే ఇప్పుడు మనకి 2-3 పర్సన్స్ ఉన్నా కూడా మనకి డిఫరెంట్ ఆడియోస్ తోటి క్యారెక్టర్ ప్రిసైజ్ ఆడియోస్ తోటి మనకి ఇప్పుడు ఇక్కడ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మల్టీ షార్ట్ నరేషన్, అంటే మల్టిపుల్ యాంగిల్స్ తోటి మల్టిపుల్ షార్ట్స్ తోటి మనం ఈజీగా జనరేట్ చేసుకునేలాగా, అంటే లాంగ్ కన్సిస్టెన్సీ తోటి
డిజైన్ చేస్తున్నారట. అండ్ ఆల్సో డైరెక్షనల్ ఫిజిక్స్ లైక్ బెటర్ ఫిజిక్స్ అండ్ ఇంటరాక్షన్స్ అంటే వితౌట్ ఎనీ గ్లిచ్ తోటి మనకి వీడియోస్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు జనరేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో నెరేటివ్ 4K సినిమాటిక్ వర్క్ ఫ్లోస్ అంటే సినిమాటిక్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ తోటి మనం ఇమేజెస్ అనేది ఈజీగా అంటే వితౌట్ ఎనీ కెమెరాస్ ఇవేమి లేకుండా మనకి 4K విజువల్స్ తోటి మనకి ఈజీగా వీడియోస్ వన్ క్లిక్ తోటి మనం జనరేట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఎక్స్టెండెడ్ సినిమాటిక్ పేసింగ్ అంటే ఇప్పుడు దాకా మనకైతే ఓన్లీ 10 సెకండ్స్ వరకే మనం వీడియో జనరేషన్ ఆప్షన్ ఉంది. బట్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా మనం జనరేట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఇస్తున్నారట. అండ్ ఆల్సో ఈ హిక్స్ఫిల్ ఏఐకి చాలా అంటే చాలా రివ్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ యూజ్ చేసే క్రియేటర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ 3.0 అప్డేట్ కోసం. సో ఇప్పుడు డిస్కషన్ అప్డేట్స్ చూద్దాం. ఇప్పటివరకు అయితే మనకి హిక్స్ఫిల్ ఏఐలో మనకి సపరేట్ టూల్స్ లైక్ మోషన్ కంట్రోల్కి ఒక టూల్ అండ్ ఆల్సో ఇమేజ్ క్రియేషన్కి ఒక టూల్ అండ్ ప్రిసైజ్ ఆబ్జెక్ట్ స్వాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ మోషన్ కంట్రోల్ 2.6 ఓవెన్ ఎడిట్ ఇట్లా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ 3.0 అనేది బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఇవన్నీ సపరేట్ టూల్స్ కాకుండా వన్ కంప్లీట్ వీడియో జనరేషన్ సిస్టమ్ అంటే వన్ ఎండ్ టు ఎండ్ వీడియో క్రియేషన్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో రేంజ్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అంటే ఎర్లియర్ వీడియో క్రియేషన్ ప్రాసెస్ వచ్చేసి డిఫరెంట్ స్టెప్స్లో ఉండేది కదా. బట్ ఇప్పుడు మాత్రం మనకి వీడియో స్టార్ట్ టు ఎండ్ ఫైనల్ పాలిష్ వరకు వన్ స్మూత్ ఫ్లోలో కంప్లీట్ చేసేలాగా మనకి డిజైన్ చేస్తున్నారు. అండ్ లాంగర్ ఫార్మాట్స్ అంటే ఇప్పటిదాకైతే షార్ట్ క్లిప్స్ మాత్రమే జనరేట్ చేసుకునే ఫీచర్ ఉంది కదా. బట్ ఇప్పుడు లాంగర్ వీడియోస్ వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే విజువల్ లాజిక్ ఇంకా సేమ్ క్యారెక్టర్ లుక్ తోటి అంటే ఓవరాల్ ఎంటైర్ వీడియోలో సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోటి ఎక్స్టర్నల్ ఎడిటింగ్ టూల్స్ అవసరం లేకుండా సేమ్ టూల్లో మనకి జనరేట్ చేసుకునేలాగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మల్టీ షార్ట్ వీడియోస్ అంటే మల్టిపుల్ షార్ట్స్లోకి డిఫరెంట్ కెమెరా మూమెంట్స్ తోటి పేసింగ్ తోటి అండ్ స్క్రీన్ ఫ్లో తోటి మనం డిఫరెంట్గా మనం క్రియేట్ చేసుకునేలాగా మనకి ఫీచర్ అనేది అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో సబ్జెక్ట్ కన్సిస్టెన్సీ ఓవరాల్గా మనకి సేమ్ పర్సిస్టెంట్ లుక్ తోటి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోటి మనకి స్టోరీ బేస్డ్ వీడియోస్ క్రియేట్ చేసుకునేలాగా మనకి ఫీచర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ కరెంట్లీ వీడియో జనరేషన్స్ వచ్చేసి మనకి 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు 3.0 ఫీచర్లో మాత్రం నేటివ్ 4K వరకు సపోర్ట్ చేస్తుందంట. అండ్ మేబీ 60 FPS వీడియోస్ కూడా రావచ్చు. అండ్ ఆల్సో ప్రొఫెషనల్ వీడియో అంటే ఎవరైనా ప్రొఫెషనల్ వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే చాలా అంటే బిగ్గెస్ట్ క్లారిటీ తోటి మనకి చాలా ప్రిసైజ్గా మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోటి మోషన్ కంట్రోల్ తోటి మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. లాంగర్ ఏఐ వీడియో జనరేషన్స్ అంటే ఇప్పటిదాకైతే మనకి 10 సెకండ్స్ వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. బట్ ఇప్పుడైతే 30 to 60 సెకండ్స్ వరకు లాంగ్ వీడియోస్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారట. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి రియలిజం స్మూత్ మోషన్ అండ్ స్ట్రాంగర్ ఎండ్ టు ఎండ్ అంటే క్లీనర్ అవుట్పుట్ తోటి అండ్ లాంగర్ వీడియోస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. స్టోరీ టెల్లింగ్ వీడియోస్ అండ్ షార్ట్ ఫిలిం లైక్ వీడియోస్ అనేది మనం ఈజీగా వన్ ప్రాంప్ట్ తోటి మనం ఈజీగా క్రియేట్ చేసుకునే ఫీచర్స్ అయితే మనకి త్వరలో అప్డేట్ ఇస్తున్నారట. ఓవరాల్గా ఈ 3.0 ఫీచర్స్ చూస్తున్నట్టయితే మనకి ప్రీవియస్గా ఉన్న 2.6 0.1 అండ్ మోషన్ కంట్రోల్ ఈ ఫీచర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి లాంగర్ వీడియో జనరేషన్ సపోర్ట్ ఉంది. అంటే 30 to 60 సెకండ్స్ వీడియో క్లిప్స్ జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉండొచ్చంట. అండ్ ఆల్సో 4K రెజల్యూషన్ స్మూత్ మోషన్ తోటి 60 FPSలో మనం వీడియో క్వాలిటీ జనరేట్ చేసుకునే ఫీచర్ ఉందట. అండ్ ఆల్సో బెటర్ ఫిజిక్స్ అంటే మల్టీ షార్ట్ సీన్స్ ఇంకా షార్ట్ ఫిలిం లైక్ అవుట్పుట్స్ తోటి మనం ఈజీగా లాంగ్ వీడియోస్ని జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారని వినొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏఐ వీడియో క్రియేషన్కి ఇది బిగ్గెస్ట్ అప్డేట్. ఏఐ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది బిగ్గెస్ట్ అప్డేట్. మనం ఈజీగా షార్ట్ ఫిలిం లైక్ స్టోరీ టెల్లింగ్ వీడియోస్ మనం ఈజీగా ఈ టూల్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వన్ ప్లాట్ఫామ్ విత్ మెనీ టూల్స్. సో ఈ డిస్కషన్ లింక్స్ అండ్ ఆల్సో టూల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.